Hello andariki. I'm 38th week pregnant and it's time to pack my hospital bag. చాలా మినిమల్ ఐటమ్స్తో ప్యాక్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. అన్నీ ఒకటే బ్యాగ్లో పెడితే కన్ఫ్యూజ్ అవుతారని ఇలా 2 సెపరేట్ బ్యాగ్స్లో ప్యాక్ చేస్తున్నాను. ఒక బ్యాగ్లో బేబీ ఐటమ్స్ అండ్ ఇంకో బ్యాగ్లో నా ఐటమ్స్. యాక్చువల్గా మా ఇంట్లో ఒక సెంటిమెంట్ ఉంది. అదేంటంటే బేబీ పుట్టకముందే బట్టలు కొనొద్దు అని. సో ఈ వీడియోలో ఉన్న బేబీ షర్ట్స్, స్లీప్ సూట్స్, బ్లాంకెట్స్ అండ్ టవల్స్ అన్నీ మా మేనత్త వాళ్ళు మాకు పాస్ డౌన్ చేశారు. అన్నీ వాష్ చేసుకొని ఏవి అవసరమో అవి ప్యాక్ చేసుకుంటున్నాను. బేబీకి 3 స్లీప్ సూట్స్ అండ్ 4 షర్ట్స్ పెట్టుకున్నాను. ఈ స్లీప్ సూట్స్ అయితే సాఫ్ట్గా, క్యూట్గా పట్టుకోవడానికి చాలా బాగున్నాయి. ఇది బేబీ క్యారింగ్ నెస్ట్. దీన్ని నేను ఫస్ట్ క్రైలో తీసుకున్నాను. చాలా లైట్ వెయిట్ అండ్ వామ్గా ఉంది. నెక్స్ట్ ఇలా ఇంట్లో కాటన్ బట్టలతో కుట్టించిన క్లాత్స్. ఇవెందుకంటే బేబీని నెస్ట్లో పెట్టినప్పుడు డైరెక్ట్గా పెట్టకుండా ఇలాంటి కాటన్ క్లాత్స్లో వేసి బేబీని ప్లేస్ చేయాలి. డ్రై షీట్స్ పైన కూడా డైరెక్ట్గా పెట్టకూడదు. ఈ కాటన్ క్లాత్స్ వేసి పెట్టాలి. ఒక లైట్ వెయిట్ బేబీ బ్లాంకెట్, ఒక హుడెడ్ బ్లాంకెట్ అండ్ ఒక బేబీ రిసీవింగ్ టవల్. అండ్ 3 to 4 డ్రై షీట్స్. బేబీకి స్నానం చేయించారు కాబట్టి క్లీన్ చేయడానికి ఇలా థిన్ కాటన్ క్లాత్ తీసుకున్నాను. బేబీస్కి పుట్టగానే నెయిల్స్ ఉంటాయి కాబట్టి మిటన్స్ అండ్ బూటీస్ మ్యాండేటరీ. సో నేను ఇక్కడ 4 pairs తీసుకుంటున్నాను. టేప్ స్టైల్ బేబీ డైపర్స్, బేబీ హగ్ బ్రాండ్లో వెట్నెస్ ఇండికేటర్ ఉన్నవి తీసుకున్నాను. బేబీ వెట్ వైప్స్, అన్సెంటెడ్ అండ్ వాటర్ బేస్డ్ వైప్స్ ప్యాక్ చేసుకుంటున్నాను. ఫిలిప్స్ ఫీడింగ్ బాటిల్ అండ్ గ్లాస్ కప్ స్పూన్ ప్యాక్ చేసుకుంటున్నాను. బేబీకి ఫీడింగ్ కోసం ఇవి యూస్ చేస్తాను. ఇప్పుడు నా కోసం ఏం ప్యాక్ చేసుకున్నానో చూపిస్తాను. 3 సాఫ్ట్ కాటన్ ఫీడింగ్ నైటీస్, చాలా కంఫర్టబుల్గా ఉన్నవే తీసుకున్నాను. ఒక హోమ్ కమింగ్ అవుట్ఫిట్, ఇది కూడా ఒక ఫీడింగ్ డ్రెస్, స్వెటర్ అండ్ బ్లాంకెట్. ఆఫ్టర్ డెలివరీ వార్మ్ క్లాత్స్ అండ్ వార్మ్ ఎన్వైర్న్మెంట్లో ఉండాలి కాబట్టి ఇలా స్వెటర్ అండ్ బ్లాంకెట్ కూడా ప్యాక్ చేసుకున్నాను. ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ఆర్ ఫ్రెష్ అప్ అయినప్పుడు యూజ్ అవుతుందని ఇలా ఒక కాటన్ టవల్ అండ్ కాటన్ స్కార్ఫ్ తీసుకున్నాను. ఇవి నర్సింగ్ బ్రాస్. ఇవి ఇన్స్టాగ్రామ్లో MMID అనే పేజ్లో కొన్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. సాక్స్, పాదాలు వెచ్చగా ఉండడానికి. డైపర్స్, పోస్ట్ పార్టమ్ ప్యాడ్స్ కన్నా ఇవే బెస్ట్ ఆప్షన్. ఇనిషియల్ 2-3 డేస్లోనే సజెస్ట్ చేశారు. అండ్ పోస్ట్ పార్టమ్ ప్యాడ్స్, ఈ పర్టికులర్ బ్రాండ్ గురించి చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. సో ఇవి కూడా ప్యాక్ చేసుకున్నాను. నెక్స్ట్ వెడ్ వైప్స్, టిష్యూస్ నాకు అండ్ హాస్పిటల్లో నాతో ఉండే అటెండీస్కి యూజ్ అవుతాయని ప్యాక్ చేశాను. కోమ్, లిప్ బామ్, ఫేస్ మాయిశ్చరైజర్, హెయిర్ బ్యాండ్స్ కూడా. ఇండోర్ ఫుట్వేర్, డెలివరీ తర్వాత కొన్ని మంత్స్ కింద చల్లగా ఉన్న ప్లేసెస్లో నడవద్దంటారు కదా, సో వార్మ్ ఫుట్వేర్ తీసుకున్నాను. మనతో ఉన్న అటెండీస్కి మనకి చాలా మ్యాండేటరీ మొబైల్ ఛార్జర్, కాఫీ మగ్. నేను ఈ మగ్ హాట్ వాటర్ తాగడానికి ప్యాక్ చేసుకున్నాను. సింగిల్ యూస్ ప్లాస్టిక్ కన్నా ఇది బెటర్ ఆప్షన్ అనిపించింది. హాట్ ఫ్లాస్క్ ఫర్ టీ అండ్ కాఫీ. హాస్పిటల్ డాక్యుమెంట్స్, ఇన్సూరెన్స్ కార్డ్స్ అండ్ వీటితో పాటు ఒక గవర్నమెంట్ ID ప్రూఫ్ లైక్ ఆధార్, పాన్ కార్డ్ కూడా క్యారీ చేస్తున్నాను. అండ్ ఒక కాటన్ శారీ. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ బట్ దేనికైనా యూజ్ అవుతుందని పెట్టుకున్నాను. నా నెక్స్ట్ వీడియోలో నా డెలివరీ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పెన్సెస్ పోస్ట్ చేస్తాను. ఆ తర్వాత జ్యువెలరీ కలెక్షన్ పార్ట్ 2 కూడా పోస్ట్ చేస్తాను. ఓకే, బాయ్.